ప్రస్తుతం కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. సీఎం రేవంత్ నివాసానికి ప్రస్తుతం గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేరుకున్నారు. కాసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారాయన. సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి గద్వాల ఎమ్మెల్యేను పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇక మరోవైపు కృష్ణమోహన్ రెడ్డి చేరికను సరిత వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో సరితను బుజ్జగించే పనిలో పడ్డారు అధిష్టానం పెద్దలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. కాసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారాయన. సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి గద్వాల ఎమ్మెల్యేను పార్టీలోకి ఆహ్వానించనున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ కొనసాగిస్తుంది. ఇవాళ గద్వాలకు సంబంధించిన నియోజకవర్గానికి చెందినటువంటి కృష్ణమోహన్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో మరి కాసేపట్లో చేరబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో కొద్దిసేపటి క్రితమే చేరేందుకు రంగం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కృష్ణమోహన్ కూడా చేరుకున్నారు. నిన్న మొన్నటి వరకు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కావచ్చు, ఆ నియోజకవర్గం నుంచి బాధ్యత వహించినటువంటి సరిత అభ్యంతరం చెప్పడం, ఆ సరితకు సంబంధించినటువంటి అనుచరులు నాయకులంతా కూడా గాంధీ భవన్ వద్ద కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి చూసాం. ఈ నేపథ్యంలో సరితకు సీఎం రేవంత్ రెడ్డి నచ్చజెప్పి రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామనేటువంటి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కృష్ణమోహన్ చేరిక ఈజీ అయిపోయింది. కొద్దిసేపట్లో ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. రైట్, ఇప్పటికే చేరికల ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా చేరికలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో ఇంకా ఎవరైనా ఈరోజు చేరే అవకాశాలు ఉన్నాయా? ఎటువంటి సూచనలు కనిపిస్తున్నాయి చారి? నిజానికి కృష్ణమోహన్ చేరిక రేపు ఉండాల్సి ఉండే, కానీ జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అలాగే సరిత వర్గానికి సంబంధించి వస్తున్నటువంటి ఒత్తిళ్లు, ఇలాంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కృష్ణమోహన్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇవాళ కృష్ణమోహన్ చేరిక పెట్టుకున్నటువంటి పరిస్థితి. అది కూడా కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ధృవీకరించారు. వాస్తవానికి రేపు మరో 4 ఎమ్మెల్యేలతో పాటు కృష్ణమోహన్ చేరిక కూడా ఉంటుంది అని మనకున్నటువంటి సమాచారం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జిల్లాకు సంబంధించి నియోజకవర్గంలో కృష్ణమోహన్ చేరికను వ్యతిరేకించినటువంటి నేపథ్యంలో ఇదంతా పార్టీకి డ్యామేజ్ కాకుండా ఇమీడియట్ గా డ్యామేజ్ కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా సరితకు నచ్చజెప్పడం, కృష్ణమోహన్ ని చేర్చుకోవడం అనే ప్రక్రియని మొదలుపెట్టింది. రేపు మరో 4 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు చేరతారనేటువంటి సమాచారం మన దగ్గర ఉంది. ఓకే, థ్యాంక్ యూ చారి.